హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎల్ఎస్ఆర్ ఫుడ్ స్పెషల్స్. ఎల్ఎస్ఆర్ ఫుడ్ స్పెషల్స్లో ఈరోజు టేస్టీ అయిన ఓరియో బిస్కెట్స్తో మిల్క్ షేక్ని చూడబోతున్నామండి. వీటిని పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా ఈ మిల్క్ షేక్ని ఇంకా కావాలని చాలా ఇష్టంగా తాగేస్తారు. మనం బయట మిల్క్ షేక్ కొనాలంటే చాలా కాస్ట్ ఉంటాయి కదండి. ఇలా సింపుల్గా ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టేస్టీ అయిన మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 10 ఓరియో బిస్కెట్స్ని తీసుకోండి. అలాగే 4 టేబుల్ స్పూన్స్ పంచదార, కొన్ని ఐస్ క్యూబ్స్ తీసుకొని 2 కప్పుల దాకా కాచి చల్లార్చిన ఫ్రిడ్జ్లో పెట్టిన పాలండి ఇవి. ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్లోకి తీసుకొని అందులో ఓరియో బిస్కెట్స్ని వేసుకుందాం. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టిన 2 కప్పుల దాకా పాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకొని 4 టేబుల్ స్పూన్స్ దాకా పంచదారని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా స్మూత్గా ఒక అర నిమిషం పాటు బ్లెండ్ చేసుకోవాలండి. ఇప్పుడు సర్వింగ్ గ్లాస్ తీసుకొని చాక్లెట్ సిరప్ని గ్లాస్ చుట్టూ వేసుకుందామండి. ఒకవేళ మీ దగ్గర కనుక చాక్లెట్ సిరప్ లేకపోతే చాక్లెట్ని కరిగించి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా స్మూత్గా బ్లెండ్ చేసుకున్న మిల్క్ షేక్ని సర్వ్ గ్లాస్లోకి తీసుకొని పైన కొద్దిగా ఐస్ క్రీమ్ యాడ్ చేసుకుందాం. ఈ ఓరియో మిల్క్ షేక్లోకి చాక్లెట్ ఐస్ క్రీమ్ కంటే కూడా వెనిలా ఫ్లేవర్ ఐస్ క్రీమ్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకున్న తర్వాత పైన కొద్దిగా చాక్లెట్ సిరప్ని తీసుకోండి. ఈ చాక్లెట్ సిరప్ అన్నది మీకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చు. ఇలా చాక్లెట్ సిరప్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు పైన చిన్నగా పీసెస్గా చేసుకున్న ఓరియో బిస్కెట్స్ని యాడ్ చేసుకుందాం. ఇలా ఓరియో బిస్కెట్స్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి. ఇలా సింపుల్గా ఇంట్లోనే ఓరియో మిల్క్ షేక్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూసారు కదండి. వీటిని మీరు కూడా ఇంట్లో తయారు చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.